నారాయణఖేడ్ పట్టణంలోని రామ మందిరంలో శుక్రవారం అయ్యప్ప స్వాములకు అల్పాహార భిక్షను నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు న్యాయవాది మహీద్ పటేల్ ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వాములతో కలిసి అన్నప్రసాదంను స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ పటేల్ మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు అల్పాహార భిక్ష ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. భారతదేశం అనేది విభిన్న మతాలు, సంస్కృతులు కలిసిన దేశమని, అన్ని మతాల పండుగలను పరస్పర గౌరవంతో సంప్రదాయబద్ధంగా కలిసి జరుపుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు న్యాయవాది మోహిత్ పటేల్ ను సెలవుతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. నారాయణఖేడ్ పురాతనమైన రామ మందిరం లోపల మన అయ్యప్ప స్వాములు ఈరోజు మన పొద్దున అల్పాహారం మరియు సాయంత్రం మన మోహిత్ పటేల్ గారు ఎంఏఎం లీడర్ అడ్వకేట్ గారు అయ్యప్ప స్వాములకు భిక్ష ఇవ్వడం జరిగింది స్వామి. ఇది ఇతనే కాకుండా మన ఈ యొక్క వావర స్వామి మోహిత్ పటేల్ గారు ఆదర్శంగా తీసుకొని మనము ఒకరే కాకుండా ఇలా అందరూ కలిసిమెలిసిగా కులమత భేదం లేకుండా అందరూ ఇది కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ మేము మా సన్నిధానం నుంచి కోరుకుంటున్నాం స్వామి. రామ మందిరంలో ఎంతో శ్రద్ధ భక్తితో మన అయ్యప్ప స్వామిలు పాటించే దీక్షలో ఈరోజు నాకు వాళ్ళ కోసం భిక్ష ఏర్పాటు చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామిలు నాకు కల్పించిన ఈ అదృష్టం నేను చాలా అదృష్టంగా భావిస్తూ, ఇంకా మన నారాయణఖేడ్లో అయినా, మన తెలంగాణ రాష్ట్రంలో అయినా, మన భారతదేశంలో అయినా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి మన నారాయణఖేడ్, మన తెలంగాణ రాష్ట్రం, మన భారత్ దేశంని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనమందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ నన్ను అవకాశం కల్పించిన అయ్యప్ప స్వామిలు, మరి ఇక్కడ నన్ను ఆహ్వానించి ఇక్కడ సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించిన అందరూ గురుస్వామిలకు, అయ్యప్ప స్వామిలకు అందరకు ధన్యవాదాలు తెలుపుకుంటా.